బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. విచారణ తేదీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు చేశారు. ఇవాళ నుంచి అక్టోబర్ 1 వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ జరగనుంది. తొలి రోజు 4 ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. వీరు న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతారు. పిటిషనర్లుగా బీఆర్ఎస్కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిలు ప్రతివాదులుగా ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇరు వర్గాల వాదనలు స్పీకర్ వింటారు. ఒక్కో ఎమ్మెల్యేకు గంట పాటు సమయం కేటాయించారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అనర్హత పిటిషన్లను విచారణ చేపడుతుండటంతో ఆంక్షలు విధించారు. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోకి సందర్శకులను అనుమతించబోమని పేర్కొన్నారు. మీడియా సిబ్బందిని సైతం అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని వివరించారు. మీడియా పాయింట్ల వద్ద, శాసనసభ భవనాల ప్రాంగణంలో కూడా ప్రెస్ బ్రీఫింగులు కూడా అనుమతి ఉండవని చెప్పారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సైతం శాసనసభ భవనాల ప్రాంగణంలోకి అనుమతి లేదు అని వెల్లడించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వారి వారి శాసనసభ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 10వ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే సభ్యులు, వారి న్యాయవాదులు కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లొద్దని సూచించారు. ఇవాళ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల విచారణ ఉండబోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాటి నుంచి వాళ్ళని నేరుగా విచారించబోతున్నారు. ఇవాళ 4 ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కోబోతున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలు వారి న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరు కాబోతున్నారు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, ఇవాటి నుంచి విచారణ మొదలు కాబోతోంది. ఇక దాని తర్వాత ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కూడా కనిపిస్తోంది. సో వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, బీఆర్ఎస్లోనే గెలిచాము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని చెప్తున్నారు. కానీ ఇవాళ స్పీకర్ ముందు ఫేస్ టు ఫేస్గా న్యాయవాదుల సమక్షంలో ఎట్లా ప్రొసీడింగ్స్ విచారించే అవకాశం ఎట్లా ఉండబోతుందని తెలుస్తోంది. ఎస్, యాజ్ పర్ యాక్ట్ 10 షెడ్యూల్ ప్రకారం మరి కాసేపట్లో అసెంబ్లీలో అటు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, సేమ్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసే లోపే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని కూడా స్పీకర్ కార్యాలయం భావించింది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం, వివరణ కోరడం, అనంతరం రిప్లై తీసుకోవడం, ఇప్పుడైతే నేరుగా 1-to-1 క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయనుంది. అయితే ఈ రోజు నుంచి ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాము, చూడొచ్చు. ఎప్పుడు కూడా అసెంబ్లీ లోపల మీడియా పాయింట్ వరకు కూడా మీడియాకి పర్మిషన్ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉన్నాము. మొత్తం సెక్యూరిటీకి కూడా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసింది అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం. ప్రధానంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా మీడియా పైన ఆంక్షలు ఉన్నాయి. సేమ్ టైం ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ లేనిదే అనుమతి కూడా లేదు. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళకి కూడా కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఛాంబర్ అంటే ఎల్పీ వారికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంతకు మించి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. అండ్ సేమ్ టైం ఈరోజు ఎవరైతే విచారణను ఎదుర్కొంటారో వాళ్ళు కూడా వచ్చి నేరుగా మీడియాతో మాట్లాడడానికి అనుమతి లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే అసెంబ్లీ ప్రాంగణం కాకుండా బయట మాట్లాడాల్సి ఉంటుంది. ఇక రాజేష్, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు అనేది చివరి ఘట్టంకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత వీలైనంత వరకు ఈ అంశం పైన ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు విచారణ ఎలా ఉండబోతోంది, విచారణ తర్వాత ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి ఈరోజు విచారణను ఎదుర్కోబోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరంటే అటు మొత్తం కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉంటే ఈరోజు కేవలం 4కి మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఈరోజు అండ్ అక్టోబర్ 1వ తారీఖు 4కి మాత్రమే ఆ విచారణకు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. మిగతా
6 మంది ఎప్పుడు విచారణ చేస్తారనేది ఇంకా కూడా షెడ్యూల్ రాలేదు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కల్వకుంట్ల సంజయ్ అండ్ ప్రకాష్ గౌడ్ వాళ్ళిద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సేమ్ టైం 12 గంటల నుంచి 1 గంట వరకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య అండ్ 1 గంట నుంచి 2 గంటల వరకు చింతా ప్రభాకర్ వర్సెస్ పటంచేర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అండ్ 3 గంటల నుంచి 4 గంటల వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కేవలం క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అడ్వకేట్లు మాత్రమే హాజరవ్వాలి. పిఎల్ కానీ పిఆర్ఓలు కానీ ఎవరు కూడా హాజరవ్వడానికి వీల్లేదు. అండ్ విచారణకు హాజరైనటువంటి సమయంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా పర్మిషన్ లేదు. అవి కూడా బయట సబ్మిట్ చేసే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక క్రాస్ కానీ హేమ ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, బీఆర్ఎస్ లో గెలిచాం కాబట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ కాలేదు, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిస్తే ఒక కండువా కప్పారు. అది కూడా దేశ దేశానికి సంబంధించిన ఒక జెండా లాగా మేము భావించాం, కానీ కాంగ్రెస్ పార్టీ జెండా కాదు అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సరే వాళ్ళు ఏ రకంగా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది వేరే విషయం. బట్ ఆ రకంగా చెప్తూ వేస్తున్నారు. సో దానిపైనే స్టాండ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందా ఇవాళ కూడా? ఎస్, ఖచ్చితంగా అదే స్టాండ్ పైన ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడైతే స్పీకర్ ఛాంబర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ పైన ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు, దీనికి మీరు వివరణ ఏమి ఇవ్వబోతున్నారు అనే నోటీస్ జారీ చేసినటువంటి సమయంలో కూడా వివరణలో కూడా వాళ్ళు మెన్షన్ చేసింది సేమ్ ఇందాక మీరు చెప్పినట్టే, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసాము. సేమ్ టైం ఎప్పుడైతే ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో మాకు కప్పినటువంటిది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల జెండాకు సంబంధించినటువంటి కండువా అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వివరణలు కూడా అదే ఇచ్చారు. కానీ ఆ వివరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రిప్లైని కూడా ఇచ్చారు. ఆ రిప్లైలో ఎవరైతే ఇప్పుడు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఫిరాయింపులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు విజువల్స్ కానివ్వండి, సేమ్ టైం గాంధీ భవన్లో కొన్ని మీటింగ్స్ పెట్టినటువంటి సమయంలో పిఎస్సి మీటింగ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కానివ్వండి, లేదంటే రివ్యూ మీటింగ్ జరిగినటువంటి సమయంలో కొంతమంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు నేరుగా గాంధీ భవన్లో కూర్చున్నారు. వాటికి సంబంధించినటువంటి ఫోటోలు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా ఏఐసిసి అగ్ర నాయకులు ఖర్గే వచ్చినటువంటి సమయంలో కూడా కలవడం, భారీ బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేయడం. ఇక కడియం శ్రీహరి లాంటి వాళ్ళైతే ఏకంగా తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కండువా, కాంగ్రెస్ సంబంధించినటువంటి వెహికల్ ఎక్కి ప్రచారం చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్, ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినటువంటి పరిస్థితి. వాటిని కూడా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యారీ చేయబోతున్నారు. సేమ్ టైం దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మీదే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఆయన పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు. సేమ్ టైం దానికి సంబంధించి సవాల్ బీఆర్ఎస్ వేసేటువంటి సవాల్కి ప్రతి సవాల్గా కూడా ఎవరైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం అన్ని ఎవిడెన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కడియం అండ్ దానం వీళ్ళిద్దరు విచారణ చాలా కీలకంగా మారబోతుంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. ప్రస్తుతానికి 4 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఆ 4 ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ముందుట క్రాస్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక చూడాలి రాజేష్, క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిజంగా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని వాళ్ళు చెప్పింది గట్టిగా స్టాండ్తో ఉండి దానికి స్పీకర్ కన్విన్స్ అవుతారా, లేదంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు నిజంగా ఈ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయి? అసలు ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి తదుపరి ఎపిసోడ్ అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ. బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని వీడియోలన్నీ కూడా బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయాన్ని కూడా అందించింది. సుప్రీంకోర్టు కూడా దాని పిటిషన్లో అది జోడించారు, జతపరిచారు. కానీ మేము బీఆర్ఎస్లో గెలిచాము, బీఆర్ఎస్లోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్కి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు విధించినటువంటి డెడ్ లైన్ దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఎమ్మెల్యేల్లో కొంత టెన్షన్ పట్టుకున్నట్టుగా మనకైతే కనిపిస్తోంది ఈ సమయానికి. బట్ మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాము, ఆ సమయంలో కండువా కప్పారది జాతీయ జెండాను పోలి ఉన్నటువంటి కండువా అంటూ ఆ రకంగా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. నిజంగా బీఆర్ఎస్లో ఉంటే మరి బీఆర్ఎస్ సమావేశాలకు కానీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కి కానీ ఎందుకు రావట్లేరు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సో నిజంగా పార్టీ మారితే పార్టీ మారామని ఓపెన్గా చెప్పండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలకు చెప్తుంది. కానీ బీఆర్ఎస్లోనే మేము ఉన్నాము,
బీఆర్ఎస్లో గెలిచాం కాబట్టి బీఆర్ఎస్ సభ్యులుగానే మేము కొనసాగుతున్నామంటూ వాళ్ళు స్పీకర్కి ఇప్పటికే లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు డెడ్ లైన్ దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఆ సమయంలో ఇక నేరుగా స్పీకర్ రంగంలోకి దిగారు. 1-to-1 విచారించబోతున్నారు. ఇవాళ దాంట్లో భాగంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండ్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు నలుగురు ఇవాళ స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. వీళ్ళు ఇప్పటికే మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. మరి స్పీకర్ ముందుకు వచ్చి ఏం చెబుతారు? స్పీకర్ ముందుకు వచ్చి మళ్ళీ మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతారా? అలాగే చెప్తే ఇప్పుడు సమస్య మరింత జటిలమవుతుందా? అటు బీఆర్ఎస్లో కొనసాగితే బీఆర్ఎస్ కార్యకలాపాల్లో ఎక్కడ కనిపించట్లేరు, ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేరు. అటు బీఆర్ఎస్లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో మీరు కొనసాగితే బీఆర్ఎస్ సమావేశాలకు ఎందుకు రావట్లేరు? బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంకి ఎందుకు రావట్లేరు? బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్లో ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయట్లేరు? ప్రభుత్వానికి అనుకూలంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది ఇప్పటికే. బట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని ఇంతవరకు వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మీకు కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము. ఆ సమయంలో కండువా కప్పారు. అది జాతీయ జెండాను పోలి ఉన్నటువంటి 3 రంగుల కండువాగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. బట్ ఇవాళ నేరుగా స్పీకర్ రంగంలోకి దిగారు కాబట్టి ఇవాళ స్పీకర్ దగ్గర ఎటువంటి వివరణ ఇస్తారు అనే దానిపైన సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉంది. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. బట్ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇలా స్పీకర్ విచారణ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయి రాజకీయ వర్గాల్లో కొంచెం ఆసక్తి, కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. నిజంగా అనర్హత గురి అవుతారా లేదా మరో రకంగా నెక్స్ట్ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన ఆసక్తి మాత్రం కనిపిస్తుంది.